ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులరా, చాలామందికి చాలా రకాలుగా బలాలు ఉంటాయి లోకంలో. కొంతమందికి డబ్బు ఉందనుకోండి, డబ్బునుడు అనుకుంటాడు ఈ డబ్బే నా బలం, నాకు పర్వాలేదు, చాలా ఆస్తి ఉంది, చాలా డబ్బు ఉంది, ఏమొచ్చినా నేను జయించేస్తాను అనుకుంటాడు. మరికొంతమంది జనబలం, జనాన్ని చూసి నాకు ఇంతమంది జనం ఉన్నారు, నా వెనకాల వీరిని బట్టి నేను విజయం సాధించేస్తాను అనుకుంటారు. గమనించాలి పిల్లలు. మరికొంతమంది ఆస్తిపాస్తులు చూసి గర్వించి నాకు ఈ బలం ఉంది పర్లేదు అనుకుంటారు. కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలైన మనకి ఒకే ఒక బలం ఎవరంటే దేవుడు. ఆ బలం ముందు ఏ బలం నిలబడదు. గమనించాలి, ఆ బలం ముందు ఏ బలం నిలబడదు. కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తనలో 18వ కీర్తన మొదటి వచనం చూస్తే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా బలమా నిన్ను ప్రేమించున్నా అంటే నా దేవుడా నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే బలము దావీదికి ఎవరు అంటే అంటాడు, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దావీదికి బలం దేవుడే. గమనించాలి. మరి ఈ బలం నా బలం ఎవరు? దేవుడే. ఆ బలం ముందు ఏ బలం నిలబడదు. ఆ బలం ముందు జనబలం నిలబడదు. ఆ బలం ముందు ధనబలం నిలబడదు. ఏ బలం కూడా ఆ బలం ముందు నిలబడలేదు. ఎందుకంటే దేవుడే బలంగా ఉన్నప్పుడు మనం విజయం సాధించలేమా? గమనించాలి పిల్లరా. చాలాసార్లు నిరాశపడిపోతుంటాం. నా బలం సరిపోదు, నా శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు, నేనేమి సాధించలేను, నా వల్ల ఏం కాదు అనుకుంటావు. కానీ పిల్లలు గమనించాలి, దేవుడే నీ బలమైనప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. ఉదయకాలం యేసు స్వరం ద్వారా నిరాశపడిపోవద్దు. దావీదు అన్నాడు, యెహోవా నా బలమా. ఆ బలంతోనే గొల్యాతును ఒక దెబ్బ కొట్టాడు. గొల్యాతు యుద్ధ నేర్పరి కలిగిన వాడు, బలమైన వాడు, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. వాడి ముందు ఎవరు నిలబడలేకపోతే దావీదు అంటాడు, యుద్ధం ఆయన చూసుకుంటాడు అన్నాడు. అంతే. యెహోవా నా బలమా. కాబట్టి ఉదయకాలం దేవుడు నీకు బలంగా ఉన్నాడు సంగతి మర్చిపోద్దు. నిరాశ, నిస్పృహ, బెంగతో ఉన్న నిన్ను దేవుడు తన బలంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే నీ బలమైనప్పుడు నీకు ఇంక లోటేటి. కాబట్టి నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగిపో. నిరాశపడిపోద్దు. నా బలము ఆయనే. యెహోవా నా బలమా అంటున్నాడు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నా బలం. గమనించి అటువంటి విశ్వాసంతో ముందుకు సాగిపో. దేవుని బలం ముందు ఏ బలము నిలబడదు. ఆ సంగతిని మర్చిపోదు. ఖచ్చితంగా నీకు విజయం ఇస్తాడు. అన్ని విషయాల్లో నీకు విజయం ఇస్తాడు. యెహోషాపాతు అంటాడు, యుద్ధం చేయలేను, నా బలం నీవే అన్నాడు. ఏడ్చాడు. దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే విజయం వచ్చేసింది. పిల్లలు గమనించాలి, మన బలమైన దేవుడు మనకు ఉండగా దేనికి నిరాశపడక్కర్లా. శక్తి సామర్థ్యాలతో ఆయన నింపుతాడు, విజయం నీకు ఇస్తాడు. ఆయనే నీ బలం. ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, కంగారు పడొద్దు, దేవుడే నీ బలం. ఆర్థిక స్తోమత దిగజారిపోయి ఉండొచ్చు, దేవుడే నీ బలము. జనాలు నిన్ను వదిలేసేయచ్చు, దేవుడే నీ బలము. ఆయన నీకు బలంగా ఉండగా ఏ విషయం నిరాశపడదు, కృంగిపోతు ముందుకు సాగిపో. అటువంటి గొప్ప విశ్వాసం పరిశుద్ధాత్మడు నీ దయచేయను. కామెంట్ గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి. 9849864904. గాడ్ బ్లెస్ యు ఆల్.